హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా అంతే బాగున్నారని ఆశిస్తున్నాను. ఏం లేదండి, సమ్మర్ కదా, పాలు విరిగాయండి. ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఒక మంచి ఐడియా వచ్చింది. స్వీటే కాకుండా హాట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. నాతో పాటు మీరు కూడా చూద్దురు కండి. కొన్ని ఉల్లిపాయలు, చిన్న అల్లం ముక్కలు, కొన్ని వెల్లుల్లి రుబ్బలు, క్యాబేజీ, క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను. అన్ని ముక్కలు చేసుకున్నానండి. ఒక ప్యాన్ తీసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ లోపల కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు వేసి దాన్ని కూడా టాస్ చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసాను. దాన్ని కూడా మంచిగా బ్రౌన్గా ఫ్రై చేసుకుందాం. ఎప్పుడు స్వీట్ కాకుండా ఏదో హాట్ చేసుకుంటే బాగుంటుంది అనిపించి ట్రై చేస్తున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసాను. అన్నీ కొద్దిగా తీసుకోవచ్చు, పర్వాలేదు. అన్నీ తీసుకున్నా. క్యాబేజీ తీసుకున్నాను. ఇంట్లో కూరగాయలు ఏముంటే అవి వేసుకోవచ్చు, పర్వాలేదు అనిపించిందండి. క్యారెట్ అయితే తురుముకున్నానండి. కొత్తిమీర, ఇవన్నిటిని వేసి కొంచెం పసుపు వేసి కాస్త ఉప్పు తగినంత వేసుకొని చక్కగా దాన్ని కలియబెట్టుకొని కలర్ఫుల్గా ఉంది కదండి. మూత పెట్టుకొని సిమ్ మంటలో వాటిని చేసుకుందాము. ఈలోపు ఇదిగోండి మన పాల విరుగుడు అంతా నీళ్ళన్నీ సపరేట్ చేసి పన్నీర్ మాత్రం వచ్చేటట్టు చేసి దాని లోపల నేను అన్ని పౌడర్స్ వేసానండి. ఆ పౌడర్స్ ఏంటేమిటి అంటే గోధుమ పిండి 3 స్పూన్లు, మైదా పిండి 2 స్పూన్లు, బియ్యం పిండి 2 స్పూన్లు, తర్వాత ధనియా పౌడర్ 2 టీ స్పూన్లు, గరం మసాలా కొద్దిగా వేసి అన్నిటిని బాగా మిక్స్ చేసుకున్నానండి. ఆ మిక్స్ చేసుకున్న దాన్ని ఈ కూర ఇందులో చక్కగా మగ్గిపోయింది కదా. ఆ మగ్గిపోయిన దాన్ని ఆ పిండిలో వేసేసానండి. ఆ పిండిలో ఇంకా సాల్ట్ అవన్నీ ఏమీ వేయలేదు, అవసరం లేదండి. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఆ పిండిని బాగా కలుపుకోవాలి. వేడిగా ఉందని స్పూన్తో కలిపాను. తర్వాత చల్లార్చి ఆ పిండిని అంతా చేతితో బాగా మెత్తగా చేసుకోవాలండి. చేసుకున్న దానిని చక్కగా ఒక్కొక్కటి ఉండలుగా అలా పెట్టుకుందాము. కొద్దిగా తీసుకొని చేయికి నెయ్యి రాసుకొని వాటిని ఉండలుగా చేసుకొని అలా పక్కన పెట్టుకుందామండి. మన ఉండలన్నీ రెడీ అయిపోయాయి. అయితే ఇవి ఉండలుగా ఉంటే మనకి బాగోదు కదండి. అందుకని వాటిని చక్కగా మళ్ళీ ఒక మూతకి కాస్త నెయ్యి రాసుకొని ఆ ఉండని తీసుకొని చక్కగా మరీ సన్నగా కాకపోయినా కాస్త సన్నగా ఉన్నా పర్వాలేదండి, మనకి తీటాకి వస్తే చాలు. అలా చేసి చక్కగా అలా తీసుకోవచ్చండి. లేదా చేతి మీదైనా పెట్టుకొని తీసుకోవచ్చండి. మళ్ళీ ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసి దాన్ని అలా తీసేసామనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అన్నీ రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నానండి. దానిలో కొద్దిగా నెయ్యి రాసి దాన్ని కొంచెం బాటమ్ అంతా అప్లై చేసి అప్పుడు సిమ్ మంట మీద వాటిని వేయించుకోవాలండి. అటు ఇటుగా తిప్పుకోవాలి. కొంచెం పేషెన్సీ అవసరము. నెమ్మదిగా తిప్పి అటు ఇటు వేసుకుంటే చక్కగా కాలుతాయండి. హై పెడితే మారుతాయండి. కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకొని చక్కగా నెమ్మదిగా కాస్త నెయ్యి వేసుకుని అలా అటు ఇటు తిప్పుకోవాలండి. అవి చక్కగా కుక్ అయిపోయి కలర్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనం తీసేసుకోవచ్చు. అలాగే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా కూడా వేసుకోవచ్చండి. మనకి వేడిగా చక్కగా హాట్ రెడీ అయిపోయిందండి. చూడటానికి చాలా బాగున్నాయి. వీడియోలు అంతా అలా కనపడట్లే కానీ చక్కగా ఉన్నాయండి. చూడగానే నోరు ఊరుతున్నాయి మాకైతే. ఎలా ఉందో మనం ఇంకా టేస్ట్ చూసి చెప్పుకోవాలండి.
చక్కగా ఉడికిపోయిందండి, చాలా బాగుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందో. ఓ చాలా బాగుందండి, టేస్టీగా ఉంది. కొంచెం టమాటో కెచప్ పెట్టుకొని సాస్ వేసుకొని హాట్ అన్నా స్వీట్ సాస్ అన్నా ఏదైనా వేసుకొని తింటే ఇంకా అంతేనండి, స్పెషల్ డిష్ రెడీ. చాలా బాగుంది, హెల్తీగా ఉంటుంది, మంచిగా మనం ఇంట్లోనే చేసుకుంటాము, హెల్తీగా హాయిగా ఉంది. మీరు కూడా ట్రై